హాయ్ ఫ్రెండ్స్. ఉరుములు, మెరుపులు, పిడుగుల సౌండ్‌లతో ఒక్కసారిగా మేమందరం ఉలిక్కిపడి లేచాం. ఎందుకంటే రాత్రి వర్షం భయంకరంగా పడింది. ఎంత భయంకరంగా పడిందంటే ఆ సౌండ్‌లు మీరు వినొచ్చు. అంత భయంకరమైన ఉరుముల, మెరుపుల సౌండ్‌లు. ఆ తర్వాత వర్షం ఎలా ఉందా చూద్దామని ఒకసారి తలుపు తీసి చూస్తే మెరుపులు మళ్ళీ మెరుస్తున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ "లోపలికి రా భయమేస్తుంది ఫస్ట్" అని వాళ్ళు లోపలికి రావడం జరిగింది. అప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసి, "అరే మామ నేను ఇక్కడ వర్షంలో ఇరుక్కుపోయినా నువ్వు కొంచెం కార్ తీసుకొని రా నన్ను ఇంటి దాకా డ్రాప్ చేయి" అని అడిగాడు. సరే అని ఆ ఉరుములు, మెరుపులు మెరుస్తున్న భయంతోనే కొంచెం కారు తీసి అక్కడి నుంచి బయలుదేరాను. మా ఇంటికంచి దారి మొత్తం కొంచెం రోడ్డు మొత్తం గుంతల మెట్లుగా ఉంది. అందులో వర్షం వరదలొచ్చేసరికి నీళ్లు మొత్తం నిండిపోయి రోడ్డు మొత్తం కొంచెం అతలాకుతలంగా ఉంది. అయినా సరే అని చిన్నగా ముందుకు సాగుతూ మెయిన్ రోడ్ ఎక్కేశాను. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్న ఏరియాకైతే చేరుకోగలిగాను. అక్కడికి చేరుకొని తనకి కాల్ చేశాను. తనొచ్చి కార్‌లో కూర్చున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాం. బయలుదేరిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది. అరే! మేమున్న ఏరియా రోడ్లే కొంచెం చెండాలంగా ఉన్నాయి. వీళ్ళదైతే పాత ఊరు ఇంకెంత ఘోరంగా ఉంటదో రోడ్లు అనుకున్నాను. కానీ అక్కడ రోడ్లు మొత్తం కొత్తగా రోడ్లేశారు. చాలా బాగున్నాయి. సూపర్‌గా ఉన్నాయి రోడ్లు. చిన్న చిన్న గల్లీలున్న నా ఫ్రెండ్ ఇంటికి ఎలాగోలా చేరుకున్నాం. చిన్న చిన్న గల్లీలు. ఆ చిన్న చిన్న గల్లీలో అలా అలా వెహికల్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఇంటికాడ ఒక బైక్ ఆగి ఉంది. ఆ బైక్‌ని నా ఫ్రెండ్ పక్కకు తీశాడు. ఆ తర్వాత బండి మలుపుకొని ఫ్రెండ్ ఇక వెళ్ళొస్తా అని చెప్పి ఇంటికైతే బయలుదేరాను. ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వర్షంలో ఉన్న అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.